ప్రపంచంలోని సొమ్మంతా ఐటీ రంగానికి చెందిన కంపెనీల చెంతే ఉందేమో. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చిన్న స్థాయిలో ఐటీ కంపెనీలను స్థాపించి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ కంపెనీని ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్తున్నారు ఐటీ రంగానికి చెందిన కంపెనీ సీఈఓలు. దీనికి ఉదాహరణగా ఫేస్బుక్ను చెప్పుకోవాల్సిందే. కంపెనీని స్థాపించి 17 సంవత్సరాలు కాలేదు, అప్పుడే కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్లకు చేరిపోయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 87 లక్షల కోట్లకు చేరిందని చెప్పుకోవాల్సిందే. అదే మైక్రోసాఫ్ట్ను తీసుకుంటే ట్రిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దాలంటే 44 ఏళ్లు పట్టింది. మరి మార్క్ జూకర్స్బర్గ్ కేవలం 17 ఏళ్లలో 85 లక్షల కోట్ల కంపెనీగా తీర్చిదిద్దాడు. అంతేనా? ప్రపంచంలోని అత్యంత సంపన్నులో ఆయన 2వ స్థానాన్ని ఆక్రమించాడు. 2వ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ 3వ స్థానానికి ఎట్టేశాడు. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. యావత్ ప్రపంచంలోని సొమ్మంతా కేవలం ఐటీ రంగానికి చెందిన కంపెనీల వద్దే ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక్కో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ట్రిలియన్ల కొద్దీ డాలర్లకు చేరుకున్నాయి. ఇక తాజాగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కంపెనీ కూడా కేవలం 17 సంవత్సరాల్లోనే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ విలువ 87 లక్షల కోట్ల పైమాటే. అదే ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ను తీసుకుంటే ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే 44 సంవత్సరాలు పట్టింది. ఇక ఫేస్బుక్ను తీసుకుంటే అత్యంత శరవేగంగా ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మార్క్ జుకర్బర్గ్ కంపెనీని 2004లో స్థాపించారు. అటు తర్వాత 2021 నాటికే కంపెనీ విలువను ట్రిలియన్ డాలర్లకు చేర్చారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ అత్యంత విలువైన కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే 3.26 ట్రిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 284 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం ఎంతంటే ప్రపంచంలోని పలు దేశాల జీడీపీ కంటే చాలా చాలా ఎక్కువే. అంతెందుకు, ఇండియా జీడీపీ కూడా దాదాపు అదే స్థాయిలో ఉండొచ్చు. ఇక మైక్రోసాఫ్ట్ను బిల్ గేట్స్ ఆయన మిత్రులు కలిసి స్థాపించారు. అయితే ఈ కంపెనీ విలువను ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి వారికి 44 సంవత్సరాలు పట్టింది. దీనికి వ్యతిరేకంగా మరో టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ను తీసుకుంటే స్మార్ట్ ఫోన్ రంగంలో ఐఫోన్ పేరుతో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సునామీ సృష్టించింది. కాగా ఈ కంపెనీ కూడా ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలంటే దాదాపు 42 సంవత్సరాలు పట్టింది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్లలో ఒకరు అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఆయన ఆన్లైన్ కంపెనీని పెట్టి యావత్ ప్రపంచంలోని ప్రజల షాపింగ్ రూపురేఖలను మార్చేశారు. ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసుకోండని ఇంటికే సరుకులు పంపించే వ్యాపారం ప్రారంభించారు. ఇక జెఫ్ బెజోస్ కంపెనీ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దడానికి దాదాపు 24 సంవత్సరాల సమయం పట్టింది. ఇక గూగుల్ విషయానికొస్తే ట్రిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దడానికి 21 సంవత్సరాల సమయం పట్టింది. ఇక టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ను తీసుకుంటే ఆయన ట్రిలియన్ డాలర్ల కంపెనీగా టెస్లాను తీర్చిదిద్దడానికి కేవలం 18 సంవత్సరాలు మాత్రమే పట్టింది. వీరందరికీ వ్యతిరేకంగా ఫేస్బుక్ మాత్రం రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 17 సంవత్సరాల్లోనే ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. కాగా కంపెనీని 2004లో స్థాపించారు. 2021 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరిపోయింది. ఇక ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ విషయానికొస్తే ఆయన 2004లో ఫేస్బుక్ ప్రారంభించినప్పుడు ఆయన వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. అయితే 2021 నాటికి ఆయన కంపెనీ రీబ్రాండ్ చేయాలనుకున్నారు. కంపెనీ పేరును మెటాగా మార్చారు. కంపెనీని మరింత విస్తరించాలనుకున్నారు. జుకర్బర్గ్ అమెరికా మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఫేస్బుక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 1.489 ట్రిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో మెటా 7వ స్థానంలో నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ప్రపంచంలోని అతిపెద్ద మీడియా ప్లాట్ఫామ్ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం వాడే ఇన్స్టా, వాట్సాప్ అంతా మెటా ప్లాట్కు చెందినవే. మెటా ప్లాట్ఫామ్కు చెందిన వాట్సాప్ను ప్రస్తుతం యావత్ ప్రపంచం విరివిగా వాడుతున్న విషయం తెలిసిందే.
ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ ప్రకారం చూస్తే మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత వరుసగా యాపిల్, ఎన్విడియో, ఆల్ఫాబెట్, గూగుల్ మాతృ సంస్థ సౌదీకి చెందిన ఆర్మాకో తర్వాత మెటా కంపెనీ నిలుస్తోందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక మార్క్ జుకర్బర్గ్ విషయానికొస్తే మెటా ప్లాట్ఫామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రస్తుతం అంటే 2025లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు. ఆయన సంపద విషయానికొస్తే $216 బిలియన్ తేలింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 18.5 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక మార్క్ జుకర్బర్గ్ 2004లో ఫేస్బుక్ను స్థాపించడానికి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ను వెంచర్ క్యాపిటలిస్టు పీటర్ థీల్ నుంచి $5 లక్షల రుణం తీసుకున్నాడు. ఒక ఏడాది తర్వాత కంపెనీ పేరును అధికారికంగా 2005లో ఫేస్బుక్గా పేరు పెట్టారు. అయితే ఫేస్బుక్ను యాహూ $1 బిలియన్ కొనుగోలు చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చింది. ఈ ఆఫర్ను మార్క్ జుకర్బర్గ్ తిరస్కరించాడు. ఇక 2012 నుంచి కంపెనీ దిశ మారడం మొదలైంది. ఆయన కూడా కంపెనీలకు టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ను $1 బిలియన్ పెట్టి టేక్ ఓవర్ చేశాడు. అటు తర్వాత ఆయన ఐపీఓకు వెళ్ళాడు. అప్పటికి ఆయన కంపెనీ యూజర్లు బిలియన్కు చేరుకున్నారు. అంటే 100 కోట్ల యూజర్లు ఫేస్బుక్ను వాడుతున్నారన్నమాట. ఇక 2007లోనే కేవలం 23 సంవత్సరాల్లోనే జుకర్బర్గ్ బిలియనీర్ అయ్యాడు. బిలియనీర్ల చరిత్రలో అతి చిన్న వయసులో బిలియనీర్ అయ్యింది ఒకే ఒక్కడు, అది మార్క్ జుకర్బర్గ్. ఇక మార్క్ జుకర్బర్గ్ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకోవడంలో బిజీ అయ్యాడు. 2014లోనే ఫేస్బుక్ అతిపెద్ద టేక్ ఓవర్ చేశాడు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ను $19 బిలియన్ చెల్లించి టేక్ ఓవర్ చేశాడు. ఇండియా కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఆ సమయంలో 150,000 కోట్ల వరకు చెల్లించి ఉండవచ్చు. అతి చిన్న వయసులోనే అతిపెద్ద టేక్ ఓవర్లు చేసి రికార్డు సృష్టించాడు. గ్లోబల్ మార్కెట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్ టేక్ ఓవర్లతో పోల్చుకుంటే ఆ స్థాయిలో టేక్ ఓవర్లు చేశాడు జుకర్బర్గ్. అయితే వాట్సాప్ టేక్ ఓవర్ గురించి అంతకు ముందు 2 సంవత్సరాల నుంచి ఇరు కంపెనీల మధ్య చర్చలు సాగాయి. చివరకు డీల్ కుదిరింది. ఇక అక్టోబర్ 2021లో ఫేస్బుక్ను రీబ్రాండ్ చేసి మెటా కింద మార్చారు. మెటా ప్లాట్ఫామ్ కింద ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు వచ్చాయి. ఇక మెటా ప్లాట్ఫామ్లో జుకర్బర్గ్కు సొంత 13% వాటాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకటిగా నిలిచారు. ఎలన్ మస్క్ తర్వాత మార్క్ జుకర్బర్గ్ నిలిచారు. ఆయన సంపద $212 బిలియన్ తేలింది. అంతకుముందు జెఫ్ బెజోస్ 2వ స్థానంలో ఉండేవారు. ఆయన సంపద $209 బిలియన్. అయితే మే 5న మెటా షేర్లు భారీగా ఒక్కరోజే $846 మిలియన్ పెరిగింది. అదే రోజు బెజోస్ సంపద $2.9 బిలియన్ తగ్గింది. మొత్తానికి చూస్తే గత నెలలో మెటా షేర్లు 16% పెరిగి బెజోస్ షేర్లు స్వల్పంగా 6.3% మాత్రమే పెరిగాయి. దీంతో ఆయన 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక జుకర్బర్గ్ సంపద ఈ ఏడాది $4.63 బిలియన్ పెరిగింది. Q1 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోయాయి. ఇక ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్, ఆయన వ్యక్తిగత సంపద $331 బిలియన్ చేరింది. ఇక మస్క్ విషయానికొస్తే టెస్లాతో పాటు స్పేస్ ఎక్స్ కంపెనీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 23న ఆయన సంపద ఏకంగా $7.5 బిలియన్ పెరిగింది. దీనికి కారణం స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్ల ధర పెరగడమే. మొత్తానికి చూస్తే ఈ ఏడాది టెస్లా షేర్లు 40% వరకు నష్టపోయింది. అయినా ఆయన మాత్రం ప్రపంచ కుబేరుడుగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఇక జుకర్బర్గ్ మస్క్ నెట్టడానికి ఎంత సమయం తీసుకుంటాడో అని మార్కెట్ వర్గాల ఆసక్తితో చూస్తున్నాయి.